ధన్యవాదాలు. ఎవరైనా విరాళాలు అందించి ధార్మిక సేవా కార్యక్రమాలలో భాగస్థులు కావాలనుకుంటే ఆ వివరాలు కూడా కౌంటర్ వద్ద లభ్యమవుతున్నాయి. మీరిచ్చే విరాళాలకు 80G ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు ట్యాక్స్ డిడక్షన్ను పొందవచ్చు. కౌంటర్ వద్ద ఉన్న పట్టికలో మీ వివరాలు వ్రాసి అక్కడ ఉన్న డ్రాప్ బాక్స్లో వేయవలసినదిగా మనవి. ఎవరూ మిస్ కాకుండా డ్రాప్ చేయాలి. దానివల్ల మీ వివరాలు అన్నీ ఋషిపీఠం డేటాబేస్లో చేరి మిమ్మల్ని మేము సంప్రదిస్తాము. ఋషిపీఠం విద్యాభ్యాసం తరపున చిన్నారుల విద్యాబోధనకై ఆంగ్లాంధ్రంలో కొనసాగుతున్న ధృవజ్ఞానం ఋషిపీఠం 25 ఏళ్ల పండుగ రజతోత్సవాలు జరిగే దేశ విదేశాల నుంచి ఎందరో ఋషిపీఠ అభిమానులు ఎక్కువ సంఖ్యలో విచ్చేశారు. ఒక నృత్య రూపకం, అదేవిధంగా ఒక సంగీత కచేరీ, వేద సభ నిర్వహించి ఇవాళ సంపూర్ణ రజతోత్సవ సభ జరగడం ఉంది. కాంచీపీఠం నుంచి చల్లా విశ్వనాథ శాస్త్రి గారు విచ్చేశారు. అదేవిధంగా ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్గా పేరు పొంది ఇప్పుడు పదవి విరమణ చేసినప్పటికీ ధర్మ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా విచ్చేశారు. అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అభిమానుల సమక్షంలో ఋషిపీఠ రజతోత్సవం కాకుండా గురువుగారి చేతుల మీదుగా కాశీఖండంలో చాలా పురాణ ప్రసిద్ధి అయినటువంటి ఎన్నో దేవాలయాలు వారి మార్గదర్శనంలో జీర్ణోద్ధారం గావించబడుతున్నాయి. అలాంటి ఒకానొక దేవాలయం తారకేశ్వర దేవాలయంలో రామ పరివారాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి భాగ్యాన్ని కూడా గురువుగారు నాకు అందించారు. గురువుగారితో నాకు ఉన్నటువంటి అభినవభావ సంబంధం అనుభవం, వారు ఎవరెవరిది చేతుల మీదుగా ఏ పనులు చేయించాలని ముందుగానే అనుకొని వారిని మాటలతో చూపులతోనే మార్గదర్శనం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సార్, మీ ద్వారా ఎంతమంది శిష్యులు తయారు చేశారు ఇప్పటివరకు? సంస్కృతంలో ప్రస్తుతం 300 మంది విద్యార్థులను తయారు చేశారు. ఇంకా కొత్తగా ఇప్పుడు బ్యాచ్లు స్టార్ట్ అవ్వడం, దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం 150 మంది జాయిన్ అయ్యారు. ఇంకా ముందు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది. ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ కూడా ఏమైనా ఉన్నాయా సార్? బ్రాంచెస్ అంటూ ఏమీ లేవండి. అంటే విశ్వవిద్యాభ్యాసం అనేటువంటిది కేవలం ఆన్లైన్ మాధ్యమంలో సంస్కృతం నేర్పించడం మాత్రమే. సో అమెరికాలో ఉండే వాళ్ళకి, యూకేలో ఉండే వాళ్ళకి, ఇండియాలో ఉండే వాళ్ళకి వాళ్ళ సమయానుసారంగా బ్యాచ్లు ఏర్పాటు చేసి ఆ బ్యాచ్లో సంస్కృతం నేర్పిస్తుంది. ఒక ఐడి కూడా చెప్పండి, అది కూడా రికార్డు ఐడి. మీకు ఆన్లైన్ ఎలా అయితే మీకు స్టూడెంట్స్ కాంటాక్ట్ కావాలి, ఇంకెవరైనా ఋషిపీఠం నిర్వహిస్తున్నటువంటి సంస్కృత కోర్సులో పాల్గొనాలి, సంస్కృతం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఋషివిద్యాభ్యాసం.org అనే వెబ్సైట్ని సందర్శించి దాంట్లో పిల్లలకైతే బాల సంస్కృత బోధిని, పెద్దవాళ్ళకైతే శాస్త్రీయ సంస్కృత బోధిని అనేటువంటి కోర్సుల్లో వెళ్ళి వాళ్ళకు అనువైనటువంటి సమయాల్లో సంస్కృతం నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వగలరు? ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా చేయవచ్చు. ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ కోర్సు? ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు? మేము ప్రస్తుతం 4 సంవత్సరాలుగా కోర్సుని ఆరంభం చేశాము. దాంట్లో బిగినర్ లెవెల్ 2 సంవత్సరాలు, అడ్వాన్స్డ్ లెవెల్ 2 సంవత్సరాలని. బిగినర్ లెవెల్లో దాంట్లో 4 మాడ్యూల్స్గా ఏర్పాటు చేసి ఒక్కొక్క మాడ్యూల్ 6 నెలలుగా సంస్కృతం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు, వేరు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సంస్కృతం అధ్యయనం చేయడానికి వరకు ఎక్కువ సమయాన్ని వెచ్చించలేరో వాళ్ళకి అభ్యాసం కూడా అదే పాఠ్యంలో చెప్తూ వాళ్ళ చేత అభ్యాసం చేయిస్తూ ఇక్కడ జరుగుతున్న ఇది ఋషిపీఠం యొక్క రజతోత్సవ సందర్భంగా ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి అత్యంత ఉత్సాహంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. సద్గురు సామాజిక హిందూ శర్మ గారు మాకు గురువుని, మాకు ఆయన ఉపదేశం చేశారు. ఆయన ఎడల మేము చాలా విధేయమని ఉంటూ, ఆయన ఏ కార్యక్రమం చేసినా దానికి మేము జోదోడుగా ఉంటూ మా జీవితాలను ఆయన బాగు చేశారు కనుక ఆయన మమ్మల్ని అడిగేదల్లా కేవలం మీరు హిందూ ధర్మం కోసం పాటుపడండి, దేశం కోసం పాటుపడండి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి చేసే సేవ ఏదైనా కూడా సేవ చేయలేదు. ఇలాంటి వాటిలో మీరు పాలు పంచుకుంటూ ఒక ఉత్తమ భారత పౌరులుగా హిందూ ధర్మాన్ని సంరక్షించే ప్రయత్నంలో నిమగ్నంగా ఉండాలని మాకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ 4 రోజుల కార్యక్రమాలలో జరిగినవన్నీ కూడా ఒకరోజు వేద సభ, రెండవ రోజు ఈ యొక్క గంగావతరణం అనే కార్యక్రమం. ఇది 25 ఏళ్లుగా ప్రసారం అవుతున్నది. ఇది వీటిని ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అయింది. ఇది
ఇలాంటి కార్యక్రమాలు అందరూ జరగడం, అది గురువు గారు 25 ఏళ్ల క్రితం ఆయన్ని రచించి దాన్ని మొదటిసారిగా వెంపటి సంసత్యం గారి యొక్క శిష్యు బృందంతో మద్రాసులో ప్రదర్శన చేయడం అది జరిగింది. మూడవ నాడు ఇంకో విశేషమైనది ఏంటంటే గురువుగారు తన ఆత్మీయ అనుబంధం శివుడితో ఉన్నదానికి ప్రతీకగా 1000 శివపదాలు రాశారు. మనం అన్నమాచార్య కీర్తనలు ఎలాగైతే అంటామో అలాంటివి శివపదాలు డాక్టర్ సామర్థ్యం హిందీ గారు రాస్తున్నారు. వాటినంటికి కూడా ఒక చక్కటి నృత్యమైన నృత్యాన్ని అందిస్తూ మొత్తం ఒక ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రదర్శనలు చేస్తున్న వాణి గారు వాళ్ళ బృందం అంతా వచ్చి ఈ శుభదం నృత్యం ప్రదర్శన చేయడం, దానికి సాక్షాత్తు గురువు గారే వ్యాఖ్యానం చెప్పడం అది చాలా విశేషం అండి. ఆ తర్వాత మనకి ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఒక ఆత్మీయ సమ్మేళనం ఋషిపీఠం యొక్క విశ్వవ్యాప్త శిష్యవర్గం అంతా ఇక్కడికి వాళ్ళు వచ్చి వాళ్ళంతా గురువు గారి యొక్క ఆశీర్వాదం స్వీకరించడమే కాకుండా మేమంతా సనాతన ధర్మానికి బాసటగా ఉంటాము అని చేసిన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది భారతదేశ భవిష్యత్తులోనూ అలాగే సనాతన ధర్మ సంరక్షణలోనూ చాలా ఒక విశేషమైన పాత్ర. సార్, ఋషిపీఠంకు మీరు ఏ కార్యక్రమంలో ఇంతకుముందు మీరు పాల్గొన్నారు? నేను ఋషిపీఠానికి ఒక చదువరిగా మొదలెట్టి తర్వాత ఒక కార్యకర్తగా అలాగే ఒక ఋషిపీఠంలో ప్రముఖమైన ఒక వ్యాసం ప్రతి నెల రాసే ఒక కర్తగా అలాగే ఎలాంటి వ్యాసాలు రాస్తారు సార్ మీరు? ఎలాంటి వ్యాసాలు? వాస్తు మీద నేను వ్యాసం రాస్తూ ఉంటాను ప్రతి నెల. వాస్తు యొక్క సమన్వయమైన వాస్తు ఏంటంటే ఆధునిక వాస్తుకి ప్రాచీన వాస్తుకి ఉన్న సమన్వయాన్ని తెలియజేస్తూ నేను ఒక వ్యాసం ప్రతి నెల రాస్తూ ఉంటాను. అది గురువు గారి యొక్క ఆశీస్సులతో ఆయన ఆదేశాలతో మీ పేరు సార్? నా పేరు పదులుపర్తి చంద్రశేఖర్ అండి. నేను గత 25 సంవత్సరాలుగా వాస్తు అందరికీ కూడా ఉచితంగా ఒక హాబీగా నేను అందరికీ చెప్తూ వచ్చాను. గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఋషిపీఠంతో నాకు అనుబంధం గత 20 సంవత్సరాలుగా ఉన్నాయి. నాకు ఈ ఋషిపీఠం ట్రస్టీ అయిన మారేపల్లి సుబ్రహ్మణ్య గారు నాకు కెనరా బ్యాంక్లో నాతో కలిసి పనిచేశారు. ఆయన నువ్వు ఈ లైన్లో నువ్వు బాగా పనిచేయగలమని చెప్పి నన్ను తెలిసి ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వల్లభ గణపతి మందిరానికి ఆ మందిరంలో విశేషం ఉంది. అక్కడ హిందీ ఉండదు, అక్కడ గోత్రనామాలతో పూజ చేయదు, అక్కడ ఎవరికి ఏమి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరగవు. ఏం జరిగినా విశ్వ కళ్యాణానికి లోకం యొక్క విశ్వ శాంతికి జరుగుతుంది అక్కడ. సో అలాంటి మందిరానికి నన్ను అడ్మినిస్ట్రేటివ్గా పెట్టారు అక్కడ. అది కూడా నేను ఒక సేవానువృత్తి చేసిన వాడికి ఎంతో సంతోషంగా ఆనందంగా అదొక నా యొక్క ఇకపైన భవిష్యత్తులో నేను గడిపే జీవనంలో నాకు ఒక ఆధ్యాత్మిక మార్గం ఇచ్చింది కనుక నేను మా మార్గాన్ని ఒక సేవ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నన్ను ఆ భగవంతుడే కైలాసంలో శివుడు నన్ను పిలిచి నన్ను గుర్తించి అభినందించారని నేను భావిస్తున్నాను. 1999లో సద్ధర్మ సుగంధాలతో ప్రారంభమైనటువంటి చిన్నల ఈరోజు మహాప్రపంచమై ప్రపంచంతో చుట్టేస్తుంది ఆరిపోయిన ఋషిపీఠం. ఇది ఒక పత్రిక యొక్క నామధేయమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక సంస్థగా బ్రహ్మశ్రీ సామవేద జన్మశర్మ గారి మానస పత్రికగా పరిపూర్ణమైనటువంటి రూపాన్ని సంతరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవంగా ఈరోజు ఈ ఋషిపీఠంలో దానికి సహకరించినటువంటి సభ్యులందరినీ కూడా ఆత్మీయమైనటువంటి సత్కారం చేసుకోవడం, ఇందులోని సభ్యులందరూ కూడా ఆత్మీయంగా గురువుగారి సత్కారం చేసుకోవడం అనేటువంటి అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గురువుగారు ఈ ప్రస్థానం అంతా ఏ రకంగా మొదలైంది, ఇప్పుడు వరకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి, వారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ధార్మిక ప్రోత్సాహ కార్యక్రమాలు ఏంటి, వేద ప్రోత్సాహాలు ప్రోత్సాహాలు విద్యార్థుల పుస్తకాల కార్యక్రమాలు వీటన్నిటి గురించి కూడా చెప్పారు. అలాగే ఈ ఋషిపీఠం ప్రస్థానంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన వారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే కంచిపీఠానికి పురోగమించి వచ్చినటువంటి శ్రీ చల్ల విశ్వనాథ శాస్త్రి గారు, ఎంతోమంది
పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతోటి పెద్దల యొక్క దిశానిర్దేశంతో అద్భుతంగా జరుగుతుంది. గురువుగారు తమ గురువులను కూడా స్మరించుకున్నారు. ఇక్కడ గురువుగారి శిష్యులందరూ కూడా కవతాళధ్వనులతోటి ఆనందంగా ఆత్మీయంగా గురువుగారిని గౌరవించుకున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనకి భాగ్యదేవులో జరిగింది. దీనికి అనేకమైనటువంటి ప్రజలు ఇచ్చేశారు. ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరిగింది. మొదటి రోజు బ్యాలెన్స్ వస్తే రెండవ రోజున గంగావతరణం అనేటువంటి గురువుగారు రాసినటువంటి ముఖ్య రూపకం ప్రదర్శించబడింది. ఆ తర్వాత శివపదం గురువుగారు 1000కి పైగా సూచన పాటలు రాశారు. వాటిలో కొన్నింటిని కానీ మానసిక సమయాన్ని వాటి గురువుగారే స్వయంగా వాటి వ్యాఖ్యానం చెప్తుంది. అందరూ ఉర్రూతులకు పోయేలాగా సాగింది అన్నట్టు కార్యక్రమం. ఈరోజు ఆఖరి రోజు పీఠం తన యొక్క సభ్యులందరి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒకరికొకరు కుశలాలు తెలుసుకుని ఇక ముందు వేయవలసినటువంటి ప్రణాళిక ఏంటి, భారతదేశం యొక్క సాంస్కృతిక ధార్మిక పురోగతి ఏ రకంగా ఉండాలి, సనాతన ధర్మం ఏ రకంగా కూడా విస్తరించబడాలి, ముఖ్యంగా యువతలో భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం సరైనటువంటి అవగాహన ఏ రకంగా కలగాలి అనేకమైనటువంటి విషయాలు ప్రజలు ఎన్నో సలహాలు చెప్పారు. గురువుగారు తమ వైఫల్యాలు చాలా చక్కటి కార్యక్రమం.